నమస్తే. నేను మీ పద్మా విజయ్ కుమార్. ఈరోజు మీ అందరికీ వినాయక చవితి వచ్చేస్తుంది కదా. సో వినాయక చవితి కోసమని వినాయకుడికి మనం బ్యాక్డ్రాప్ డెకరేషన్ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. రండి చూసి నేర్చేసుకుందరు. కానీ దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూసేద్దామా. మనకి పెయింటింగ్ వేసుకుంటాం కదా, ఆ రింగ్, పెద్ద రింగ్ తీసుకున్నాను, గ్లూగన్ అండ్ ఫైబర్ వూల్, అంతే. ఇవే మెటీరియల్స్తోని మనం వినాయకుడికి బ్యాక్డ్రాప్ డెకరేషన్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ రింగ్ మొత్తానికి గ్రీన్ అండ్ వైట్ ఫైబర్ వూల్తోని మొత్తం చుట్టేసి చుట్టేసి నెక్స్ట్ అలాగా వరుసగా వూల్ని హ్యాంగ్ చేసుకుంటూ వచ్చేయడమే. సో అది అలాగా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఒక థ్రెడ్ని ఇలా తీసుకొని రింగ్లోకి ఇలా పెట్టేసుకొని ఇలా టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసుకుంటే కొంచెం అందంగా వస్తుంది, అంతే. సో ఈ థ్రెడ్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలాగ ఒక కలర్స్, మన దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్, లేదంటే సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్తో మనం ఫినిష్ చేసుకోవచ్చు. ఇలా ఫిక్స్ చేసేసుకొని టర్న్ చేసుకొని, సో ఎండింగ్ ఉంది కదా, ఈ ప్లేస్లో మనం నాట్ వేసేసుకోవాలి. సో ఇలాగా మొత్తం డెకరేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సో మీకు ఇది కంప్లీట్ చేసి చూపిస్తాను. ఈ రింగ్ చుట్టూను చుట్టేసి అనమాట. సో ఇలాగా బ్యాక్ నుంచి చూసినా ఫ్రంట్ నుంచి చూసినా ఒకలాగే ఉంటుంది. ఏమంటే మనం చుట్టేసుకొని లాస్ట్లోనేమో వచ్చి కిందని ఇలాగా గమ్మేసి ఫిక్స్ చేసేసన్నమాట. సో మనకి వినాయక చవితికి బ్యాక్డ్రాప్ డెకరేషన్ రెడీ అయిపోయింది. ఇలాగా మనం వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.